హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ సీఈఓ పార్ట్ 9 స్టోరీ చూసేద్దామా? సంజన, సంజయ్ హ్యాపీగా పడుకుని ఉన్నారు. అప్పుడే ఆ రూమ్కి డోర్ కూడా నాక్ చేయకుండా డోర్ తీసుకుని మరీ వచ్చారు. వచ్చి సంజయ్, సంజనాని అలా చూసి షాక్ అయ్యారు. మరి ఎవరో కాదు, సంజయ్ మరదలు శృతి. సంజయ్ సంజనాని అలా చూసి షాక్ కొట్టినట్టు అక్కడే నిలబడిపోయింది శృతి. డోర్ సౌండ్కి సంజన డోర్ వైపు చూసింది. తను ఎవరో తెలియదు కానీ చాలా కోపంగా చూస్తూ ఉండడంతో ఏం అర్థం కాక సంజయ్ని లేపింది సంజన. సంజయ్ మత్తుగా, ఏంటి స్వీటీ, పడుకోనివ్వు అని సంజనాని ఇంకా గట్టిగా పట్టుకుని పడుకుంటాడు సంజయ్. సంజన ఏం చెయ్యాలో తెలియక, సార్ ఎవరో వచ్చారని ఆయాసపడుతూ చెప్తుంది సంజన. నా ఇంట్లోకి ఎవరు వస్తారు అని అనుమానంగా వెనక్కి తిరిగి చూశాడు సంజయ్. అక్కడికి శృతి కనిపించడంతో హ్యాపీగా లేచి, హాయ్ శృతి, ఎప్పుడొచ్చావు ఇండియాకి అని అంటూ శృతిని హక్ చేసుకున్నాడు సంజయ్. సంజయ్ తన దగ్గరకు రావడంతో సంజనాని చూసి చూపు తిప్పి, బావా ఈ రోజే వచ్చాను బావా అని అంటూ తిరిగి హక్ చేసుకుంది శృతి. అప్పటికే సంజన బెడ్ మీద నుంచి లేచి సరిగా నిలబడి వీళ్ళని చూస్తుంది. శృతి అయితే కాల్చేటట్టు చూస్తుంది సంజనాని. కానీ సంజన అవి ఏమీ పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంది. శృతి అనుమానంగా, ఏంటి బావా ఇక్కడ ఉన్నావేంటి, అసలు ఈ అమ్మాయి ఎవరు అని కొంచెం సీరియస్ గా అడిగింది శృతి. తను నా గర్ల్ ఫ్రెండ్ అంటూ, నేను ఇంకో 1 month లో మ్యారేజ్ చేసుకుంటా అని యాటిట్యూడ్ గా అంటాడు సంజయ్. ఆ మాటకు శృతి షాక్ కొట్టినట్లు, ఏం మాట్లాడుతున్నావు బావా, నిన్ను ఎంతగా ప్రేమించాను, నువ్వంటే చిన్నప్పటి నుండి ప్రాణం, అలాంటిది నన్ను కాకుండా ఎవరినో పెళ్లి చేసుకుంటా అంటావేంటి బావా అని ఆవేశంగా అడుగుతుంది శృతి. నేను ఎప్పుడైనా చెప్పానా నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అని? అలా అస్సలు జరగదు. అండ్ నువ్వంటే నేను జస్ట్ ఫ్రెండ్ లానే అనుకున్నా కానీ నువ్వు అనుకున్నట్టు కాదు అని కొంచెం కోపంగా చెప్తాడు సంజయ్. బావా నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను వదిలి బ్రతకలేను బావా అని కళ్ళ నీళ్ళతో చెప్తుంది శృతి. నాకు ఇష్టం లేదు కదా, నేను సంజనాని మ్యారేజ్ చేసుకోబోతున్నాను, తనంటే నాకు ఇష్టం, ఇంకా ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళి శృతి అని అంటాడు సంజయ్. బావా నువ్వు నన్ను కాదని తనని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శృతి. సంజన ఆ మాటలు విని భయపడింది. కొంచెం ధైర్యం తెచ్చుకుని సంజయ్ ముందుకు వెళ్ళి నిలబడింది సంజన. ఏంటి అన్నట్లు చూస్తాడు సంజయ్. సార్ ఆ మేడంతో పెళ్ళి అని మాట్లాడుతున్నారు కదా, ఎవరికి సార్ అని అడుగుతుంది సంజన. ఎవరికి అంటే నీకు నాకు అని నవ్వుతూ అంటాడు సంజయ్. సార్ మరి నా చదువు అని చిన్నగా అంటుంది సంజన. సార్ నేను చదువుకోవాలని అంటున్నా సార్, నాకు ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదు అని కొంచెం ధైర్యం చేసి చెప్తుంది సంజన. చూడు స్వీటీ, నాకు నీ పర్మిషన్తో అస్సలు సంబంధం లేదు, నాకు అప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే వచ్చి చేసుకుంటా, నిన్ను అస్సలు అడగను అని కొంచెం కేర్లెస్గా చెప్తాడు సంజయ్. సంజన కోపంగా, సార్ నేను అమాయకంగా ఉంటే అందరూ నన్ను ఆడుకుంటున్నారు, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను చదువుకోవడానికి వచ్చాను అని కోపంగా అంటుంది సంజన. సంజయ్ కోపంగా, ఏంటి గొంతులేస్తుంది, నువ్వు అవును అన్నా కాదు అన్నా నాతో నీకు పెళ్లి జరిగి తీరుతుంది, బ్రతిమలాడుతున్నా అని అస్సలు అనుకోకు అని సంజయ్ అంటాడు. సంజన ఏడుస్తూ, సార్ నా గురించి ఏం తెలుసని నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నారు, నేను పెళ్లి చేసుకోను, నాకంటూ ఒక కోరిక అనేది ఉంటుంది, మీరు చెప్పినట్లు చేయడానికి నేనేమి రోబోన్ కాను అని కోపంగా అంటుంది సంజన. ఏంటే నోరు లేస్తుంది, ఇన్ని రోజులు నా దగ్గర ఎంత సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడు నోరు లేస్తుందని సంజన దగ్గరకు వస్తూ అంటాడు సంజయ్. సార్ నేను సైలెంట్గానే ఉంటాను, నాకు భయం ఎక్కువ కానీ నాకు ఇష్టం లేకుండా ఏమైనా జరిగితే నేను అస్సలు ఊరుకోను, అప్పుడు నాకంటే ఎవరు ధైర్యవంతురాలు ఉండరు అని కోపంగా అంటుంది సంజన. సంజయ్కి కోపం వచ్చి సంజనాని పట్టుకున్నాడు. అయినా కూడా సంజన అస్సలు భయపడకుండా అతని చేతుల నుంచి విడిపించుకుంటుంది సంజన. నువ్వు ఎంత అమాయకురాలువో అనుకున్నా, చా
నైట్ నిన్ను వదిలేసి తప్పు చేశా అని సంజయ్ కోపంగా అంటాడు. సంజనలో భయం ఉంది కానీ అలా భయపడితే తన లైఫ్ తన చేతిలో ఉండదని అనుకుని లేని ధైర్యాన్ని కూడదీసుకుని సంజయ్ నుంచి విడిపించుకుంటుంది సంజన. సంజనకు భయంతో బాడీ వణికిపోతుంది కానీ ఇప్పుడు ఊరుకుంటే తన లైఫ్ తన చేతిలో ఉండదని భయంతో లేని ధైర్యం కూడా తీసుకుని సంజయ్కి ఎదురు మాట్లాడుతుంది సంజన. సార్, నేను చదువుకోవాలంటున్నా సార్. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి సార్. నన్ను వదిలేయండి అని ధైర్యంగా చెప్పింది సంజన. ఏంటి నిన్ను వదిలేసేది? అస్సలు వదలను. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. నేను నా లైఫ్ గురించి, నా గురించే ఆలోచిస్తా. ఇంకెవరి గురించి ఆలోచించనని సంజన గొంతుకుపై ఇంకా పట్టు పెంచాడు అన్నాడు సంజయ్. సంజనకు నొప్పికి ఆ పట్టుకు ఊపిరాడక గింజుకుంటుంది ఏడుస్తూ. నిన్నస్సలు వదలను. నీ చదువు గురించి కూడా ఆలోచించను. నాకు ఏ టైంలో అది అనిపిస్తే అదే చేస్తానని సంజనని బెడ్ పైకి తోశాడు సంజయ్. సంజనకి ఇంకా భయం ఎక్కువై, సార్, నేను మా ఊరికి వెళ్ళిపోతాను సార్. నాకు చదువు కూడా ఏం వద్దు. నేను ఇక్కడ కూడా ఉండను సార్ ఏడుస్తూ ఉంటుంది సంజన. చదువు ఏం వద్దా? మరీ మంచిది పద నాతో పాటు అని సంజనాన్ని లాక్కెళ్తున్నాడు సంజయ్. సార్, నన్ను హాస్టల్లో దించండి. నేను ఇక్కడ ఉండను సార్. నాకు మీరంటే ఇష్టం లేదు. నన్ను వదిలేయండి సార్ అని బ్రతిమలాడుతుంది సంజన. సంజయ్ సంజనాన్ని పట్టుకుని తన దగ్గరకు తెచ్చుకుని, ఏంటి, నేను ఇష్టం లేదా? ఇష్టం ఉన్నా లేకున్నా నన్ను భరించాలి, తప్పదు అని బేస్ వాయిస్లో చెప్తాడు సంజయ్. ఇంకొకటి చెప్పనా? నా వైఫ్ నాతో పాటే నాకు ఇష్టం వచ్చినట్లు ఉండాలి. నా ఇంట్లోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళొద్దు. నేను చెప్పిన పని చేసి ఇంట్లో పడి ఉండాలి అని బేస్ వాయిస్లో చెప్పి కూర్చోపెట్టారు. సార్, నాకు మీతో ఉండడం ఇష్టం లేదు. మీరు చెప్పేవి నేను చెయ్యను. నేను వెళ్ళిపోతాను సార్ అని వెక్కుతూ ఉంటుంది సంజన. మై డియర్ వైఫ్, ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు వినాలి బంగారం. ఇన్ని రోజులు నీతో ప్రేమగా ఉంది. ఎందుకో చెప్పనా? నన్ను ప్రేమిస్తావని. ప్రేమిస్తే ఎలా ఉన్నా భరిస్తావనుకున్నా కానీ నువ్వు అస్సలు ప్రేమించడం లేదు. నాకింకా నిన్ను బుజ్జగించే ఓపిక అస్సలు లేదు. పద నా ఇంటికని బయటకు తీసుకెళ్తున్నాడు సంజయ్ సంజనని. సంజన అయితే భయంతో సంజయ్ భుజంపై కొడుతుంది. అయినా కూడా సంజయ్ సంజనాని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు. సార్, నన్ను వదిలేయండి అని దండం పెడుతుంది సంజన. అయినా కూడా సంజయ్ తన మాటలు వినిపించుకోకుండా కార్ని సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. సంజన ఏడుస్తూ ఏడుస్తూ కారుకి ఆనుకుని బయటకు చూస్తుంది. ఒక 15 నిమిషాల తర్వాత ఒక పెద్ద మనుషునికి కారుని పోనిస్తున్నాడు సంజయ్. ఆ ఇల్లు ఒక ఇంద్రభవనంలా ఉంది, ఫుల్ సెక్యూరిటీతో. కార్ని డైరెక్ట్గా ఇంటి ముందు ఆపి సంజయ్ కారు దిగి ఇంట్లోకి తీసుకెళ్లాడు సంజనని. శృతు దగ్గరికి వెళ్దాం. శృతి సంజయ్ దగ్గర నుంచి కోపంగా సంజయ్ వాళ్ళ మెన్షన్కి వచ్చింది. అక్కడ సంజయ్ వాళ్ళ అమ్మ లక్ష్మి, తండ్రి సత్యవర్ధన్, చెల్లి అనూహ్య. సంజయ్ తమ్ముడు మీకు తెలుసు, స్టార్టింగ్లో చెప్పాను, విక్రాంత్ కృష్ణ. శృతి నేరుగా లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చింది ఏడ్చుకుంటూ. లక్ష్మి గారికి శృతి అంటే చాలా ఇష్టం. తన అన్న కూతురని చాలా ఇష్టం ఉంటుంది శృతి మీద. కానీ సంజయ్ అంటే కొంచెం భయం ఉంటుంది ఇంట్లో అందరికీ. ఎలా శృతి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. లక్ష్మి గారు శృతిని చూసి కంగారుగా, ఏమైంది శృతి అని అడుగుతుంది. అత్తయ్య, బావా బావా వేరే అమ్మాయితో గెస్ట్ హౌస్లో ఉన్నారు అని ఏడుస్తూ చెప్తుంది శృతి. ఆ మాటకు లక్ష్మి గారికి కోపం వచ్చి, నీకెలా తెలుసు? అసలు నువ్వు అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు అని కోపంగా అడిగింది లక్ష్మి గారు. అత్తయ్య, నేను ఈ రోజే వచ్చాను. బావ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ లేడని విక్రాంత్ బావ అడిగితే గెస్ట్ హౌస్లో ఉన్నారు అని చెప్పాడు. బావకి సర్ప్రైజ్ ఇద్దామని గెస్ట్ హౌస్కి వెళ్ళాను కానీ బావ ఒక అమ్మాయితో బెడ్ మీద అని చెప్పలేక ఏడుస్తూ సోఫాలో కూర్చుండిపోయింది శృతి. లక్ష్మి గారు ఆ మాటకు అర్థమై, లేదు శృతి, సంజయ్ అలా చేస్తాడంటే నేను నమ్మలేను. ఒకసారి సంజయ్ వచ్చాక మాట్లాడదాం. నువ్వు ఏడవకు, కొంచెంసేపు రెస్ట్ తీసుకో తల్లి అని చెప్పి
రూమ్కి పంపిస్తారు లక్ష్మి గారు. ఆలోచించుకుంటూ అక్కడే సోఫాలో కూర్చుండిపోతుంది లక్ష్మి గారు. అప్పుడే ఇంటి ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఎవరా అని చూస్తుంటే సంజయ్ సంజనాని లాక్కుని ఇంట్లోకి తీసుకొచ్చి నెట్టేశాడు. సంజన ఆ ఫోర్స్కి వచ్చి కింద పడింది సంజన. లక్ష్మి గారు షాక్తో అలానే నిలబడిపోయారు. సంజయ్ ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ఏంటి? నమ్మలేకపోతుంది. ఏంటి సంజయ్, ఎవరు ఈ అమ్మాయి అని ఆశ్చర్యంగా అడుగుతుంది లక్ష్మి గారు. మామ్, ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలు. తనని ఒక 2 డేస్లో మ్యారేజ్ చేసుకుంటున్నాను. ఎక్కడికి పంపించకుండా జాగ్రత్తగా చూసుకొని బేస్ వాయిస్లో చెప్తాడు సంజయ్. ఆ వాయిస్ బేస్కి లక్ష్మి గారు భయపడింది. కానీ ఒక మాట అడుగుదామని సంజయ్ ఈ అమ్మాయిని అడిగేలోపు, మామ్, పెళ్ళికి అరేంజ్మెంట్స్ అన్నీ చేయించు, ఇంట్లోనే సింపుల్గా జరిగిపోవాలని బేస్ వాయిస్లో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంజయ్. లక్ష్మి గారు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటారు. సంజన భయంతో 2 రోజుల్లో పెళ్ళి అనగా తన లైఫ్ ఎటుపోతుందో కూడా అర్థం కాక అక్కడే నిలబడింది. సంజయ్ కారులో మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు. సంజయ్ వెళ్ళిపోయాడని చూసిన సంజన వెంటనే అక్కడి నుండి తప్పించుకుందామని బయటకు పరిగెత్తింది. అంతే, సెక్యూరిటీ గన్తో సంజన ముందు ఉన్నారు. వాళ్ళని చూసి సంజన భయపడి ఆగింది. మళ్ళీ సైడ్ నుంచి వెళ్ళిపోదామని జరుగుతుంటే మళ్ళీ సెక్యూరిటీ అడ్డుపడ్డారు. సంజన కోపం వచ్చి, జరగండి, నేను వెళ్ళాలి అంటుంటే, సారీ మేడం, మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు సెక్యూరిటీ. సంజన ఏం చేయలేక సైలెంట్గా మళ్ళీ ఇంట్లో కూర్చుంది. అక్కడ లక్ష్మి గారు సోఫాలోనే కూర్చుని ఉన్నారు. సంజన ఏం చెయ్యాలో అర్థం కాక అలానే నిలబడింది. లక్ష్మి గారు కోపంగా లేచి, ఏంటే, నీకెవరూ దొరకలేదనే నా కొడుకుని వల్లో వేసుకుని ఆస్తి కొట్టేద్దామని అనుకుంటున్నావా అని కోపంగా అడుగుతారు. లక్ష్మి గారు, మేడం, మీరు ఏం అనుకుంటున్నారో నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని కోపంగా అంటుంది సంజన. ఏంటే నోరు లేస్తుంది? నా కొడుకుని చూసి నా కొడుకుని ఏమనలేక నేను సైలెంట్ అయ్యి పెళ్లికి ఒప్పుకున్నా, లేదంటే ఈ ఇంట్లో కూడా ఉండేదానివి కాదు అని కోపంగా అంటారు లక్ష్మి గారు. మేడం, నాకు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. మీ కొడుకుని చేసుకోవాలనుకోవడం అంతకన్నా ఇష్టం లేదు. నన్ను వదిలేయండి మేడం, మా ఊరికి వెళ్ళిపోతానని కోపంగా చెప్తుంది సంజన. ఏంటే, నాటకాలు ఆడుతున్నావా? నా కొడుకుని వల్ల వేసుకుంది కాక ఇంకా మాటలు మాట్లాడుతున్నావు? ఇంకా నన్నే ఎదిరించి మాట్లాడతావా? నీ సంగతి చెప్తా. ఈ రోజు నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అని కోపంగా అంటారు ఆవిడ. సంజన ఏడుస్తూ అక్కడే నిలబడి, మేడం, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి, నేను మా ఊరు వెళ్ళిపోతాను, మీ కంటికి కూడా కనిపించనని ఏడుస్తూ చెప్తుంది సంజన. ఇంకా ఏం చేయలేము, ఈ ఇంట్లో నుంచి అస్సలు వెళ్ళలేవు. నా కొడుకు గురించి నీకు అసలు తెలీదు. వాడు ఒక్కసారి అనుకున్నాడంటే అస్సలు మారడు. వాడు కనిపించని శాడిస్ట్. నువ్వు జాగ్రత్త అని చెప్పి అక్కడ నుండి ఆవిడ రూమ్కి వెళ్ళిపోతారు లక్ష్మి గారు. సంజన భయంతో ఏం చేయలేక ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియక పక్కనే ఉన్న చైర్ పక్కన కింద కూర్చుంది సంజన. అలా 1 గంట తర్వాత శృతి లేచి హాల్లో వచ్చి కూర్చుంది. అక్కడ పక్కన కూర్చున్న సంజనాను చూసి కోపంతో తన దగ్గరికి వెళ్ళి తనని చెంప మీద కొట్టింది సంజనాని శృతి. ఆ ఫోర్స్కి సంజన ఏడుస్తూ ఉంది. ఏం అర్థం కాక పక్కకు తిరిగి చూసింది సంజన. అక్కడ శృతి కనిపించింది. కోపంతో నన్ను ఎందుకు కొట్టావు అని సంజన కూడా చేయలేపింది. అప్పుడే అక్కడికి సంజయ్ వస్తాడు. సంజయ్ ఎప్పుడే శృతిని చంప మీద కొట్టింది ఆ సీన్ చూసిన సంజయ్ కోపంతో సంజన దగ్గరకు వచ్చాడు. సంజనాని కొట్టాడు సంజయ్. సార్, తనే నన్ను కొట్టింది అని చెప్పింది సంజన. ఆ మాటకు కోపం ఎక్కువై మళ్ళీ కొట్టాడు సంజయ్ సంజనని. ఈసారి సంజనకి కోపం ఎక్కువై బాధ ఎక్కువై ఏం చేయలేక, సార్, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని ఏడుస్తూ చెప్పింది సంజన. ఏంటే నువ్వు వెళ్ళేది? అసలు నా ఇంట్లో వాళ్ళని కొట్టే హక్కు నీకెక్కడిదే అని కోపంగా సంజనని పట్టుకున్నాడు సంజయ్. సార్, నేను నిజం చెప్తున్నాను సార్, తనే నన్ను కొట్టింది, తర్వాత నేను కొట్టానని నత్తి నత్తిగా చెప్తుంది సంజన. అయితే ఏంటి?
ఎవరు కొట్టినా నువ్వు పడాలి, తిట్టినా పడాలి అని అంటాడు. నీ లైఫ్ ఇంతే అని బేస్ వాయిస్లో చెప్తాడు సంజయ్. సంజన ఏడుస్తూ తను ఏడుస్తుంది. సంజయ్ తనను వదిలేసి నువ్వు ఇక్కడే ఉండాలి, పెట్టింది తిని బ్రతకాలి అంతేకాని కోపంగా అంటాడు సంజయ్. సార్, నాకు ఈ లైఫ్ వద్దు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి సార్ అని ఏడుస్తూ ఉంటుంది సంజన. అప్పుడే అక్కడకు సంజయ్ వాళ్ళ డాడీ వచ్చాడు. ఆయనకు అప్పుడే లక్ష్మి గారు ఫోన్ చేసి చెప్పారు విషయం మొత్తం. ఆయన కూడా సైలెంట్గా ఉండి చూస్తున్నాడు. సార్, నేను వెళ్ళిపోతాను సార్, నేను ఇక్కడ ఉండను సార్ అని భయంతో చేతులు జోడించి చెప్తుంది సంజన. నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు ఇంటి డోర్ కూడా దాటలేవు, సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్తాడు సంజయ్. సంజన సంజన ఆవేశంగా, సార్, మీరెవరు నన్ను ఇక్కడ ఉంచడానికి? నేను అస్సలు ఉండను, నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి డోర్ వైపు పరిగెత్తింది సంజన. డోర్ దగ్గరకు వెళ్ళిందంతే సంజయ్ తనను సంజనకి ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు అమ్మా అంటూ అరిచింది సంజన. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వెంత మొండికేస్తే అన్ని దెబ్బలు పడతాయి అని చెప్తున్నాడు సంజయ్. సంజన ఏడుస్తూ, సార్, నేను ఉండను, వెళ్ళిపోతాను ప్లీజ్, నన్ను వదిలేయండి అంటూ బ్రతిమలాడుతుంది సంజన. నువ్వు ఇలా కాదే అని సంజనాని పెట్టుకుని హాల్లో కూర్చుని కొట్టాడు సంజనాని. సంజన ఏడుస్తూ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అంటుంది. సంజన దెబ్బలు తట్టుకోలేక, సార్, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మీరు చెప్పింది వింటానని మాటలు కూడా తీసుకుని చెప్పింది సంజన. సంజన అలా చెప్పగానే సంజయ్ నార్మల్ అయి, పో, వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి అని ఆర్డర్ వేశాడు సంజయ్. ఇప్పుడు సంజన పరిస్థితి ఎలా ఉందంటే లేవడానికి కూడా కష్టంగా ఉంది, నీరసంగా ఉంది. ఇంట్లో అందరూ తనని చూస్తున్నారు కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తొందరగా డిన్నర్ ప్రిపేర్ చేయి, అరగంటలో ఫినిష్ అయిపోవాలని చెప్పి లక్ష్మి గారు వెళ్ళిపోతారు. ఆవిడ వెనకే తన భర్త కూడా వెళ్ళిపోయారు. శృతి అయితే హ్యాపీగా వెళ్ళిపోయింది. సంజయ్, తొందరగా వెళ్ళు అని బేస్ వాయిస్లో చెప్పాడు సంజయ్. సంజన ఆ ఒంటి నొప్పులు కూడా లెక్క చేయకుండా భయంతో లేచి నిలబడింది. అంత పెద్ద ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా తెలియక దిక్కులు చూస్తుంది సంజన. మళ్ళీ సంజయ్ని అడిగితే మళ్ళీ కొడతాడన్న భయంతో అక్కడే నిలబడి చూస్తుంది సంజన. ఏంటి, ఏమైందని అడిగాడు కోపంగా సంజయ్. సంజన భయంతో, కిచెన్ ఎక్కడుంది సార్ అని అడిగింది. ఒక మేడ్ని పిలిచి కిచెన్ చూపించమన్నాడు. సంజనాని తీసుకెళ్లారు ఆ మేడ్. సైలెంట్గా ఆ కిచెన్ చూస్తుంది కానీ తనకు ఏం అర్థం కావడం లేదు. చాలా పెద్దగా ఉంది ఆ కిచెన్. ఆ మేడ్ అన్ని వంట సామాన్లు అన్నీ ఒక టేబుల్ పై పెట్టింది. ఇంకా సంజన వంట చేయడం స్టార్ట్ చేసింది అక్కడున్న ఐటమ్స్తో. డిన్నర్ అంతా ఫినిష్ చేసి మేడ్ సహాయంతో డైనింగ్ టేబుల్ పై పెట్టారు డిషెస్ అన్నీ. తర్వాత అక్కడే నిలబడి చూస్తుంది సంజన. కొంచెం సేపటి తర్వాత సంజయ్ సంజనాని పిలిచాడు. పరిగెత్తుకుంటూ సంజయ్ దగ్గరకు వెళ్ళింది. చెప్పండి సార్ అని తల కిందకు పెట్టి చేతులు నలుపుకుంటూ అంటుంది సంజన. నాతో పాటు రా అని సంజనాని చేతిని పట్టుకుని తీసుకెళ్ళాడు. మళ్ళీ కొట్టడానికి తీసుకెళ్తున్నాడేమో అని భయంతో, సార్, కొట్టకండి, కొట్టకండి అని భయంగా నిలబడింది సంజన. ఏం కొట్టంలే కానీ నాతో రా అని తీసుకెళ్ళాడు సంజయ్. డైరెక్ట్గా తన రూమ్కి తీసుకెళ్ళాడు సంజయ్. సంజయ్ చేతిలో తన బట్టలు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని నార్మల్గా చెప్పాడు సంజయ్. సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి తను తెచ్చిన డ్రెస్ వేసుకుని సంజయ్ ముందు నిలబడింది సంజన. సంజయ్ సంజనని చూసి, గుడ్, రోజు ఇలానే చెప్పించేసావు అనుకో హ్యాపీగా ఉంటావు, లేదంటే ఎదురు చెప్పావు అనుకో ఇందాక జరిగిందే జరుగుద్ది అని అంటాడు సంజయ్. సంజన సైలెంట్గా నిలబడి చూస్తుంది. ఓకే పద అని తీసుకెళ్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి సంజయ్ కూర్చుని పక్క చైర్లో సంజనని కూర్చోబెట్టాడు సంజయ్. ఇంటి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. తొందరగా వడ్డించు అని బేస్ వాయిస్లో చెప్తాడు సంజయ్. సంజన భయపడి సంజయ్కి వడ్డించి సంజయ్ అమ్మా నాన్నకి కూడా వడ్డించింది సంజన. తర్వాత శృతికి వడ్డిద్దామని తన దగ్గరికి వెళ్తుంటే, స్టాప్ ఇట్ అని బేస్ వాయిస్లో ఉంటాడు సంజయ్.
సంజన భయపడి ఏం అర్థం కాక సంజయ్ వైపు చూసింది. సంజన, శృతి, నువ్వు సంజుకు సారీ చెప్పు అని కోపంగా అంటాడు సంజయ్. శృతి షాక్ అయి, ఏంటి బావా, నేనెందుకు సారీ చెప్పాలి ఆవేశంగా అంటుంది. చెప్పింది చెయ్యి అని బేస్ వాయిస్లో అంటాడు సంజయ్. చెప్తాను బావా, కానీ ఎందుకు అని కొంచెం చిన్నగా అంటుంది శృతి. నువ్వు సంజుని ఎందుకు కొట్టావు అని, తన తప్పు లేనిదే, సో నువ్వు సారీ చెప్పు, లేదంటే నా పద్ధతిలో చెప్పించాల్సి ఉంటుందని బేస్ వాయిస్లో అంటాడు సంజయ్. శృతి భయంగా లేచి నిలబడి, సారీ సంజన అని చిన్నగా చెప్తుంది శృతి. వినపడలేదు అని సంజయ్ అంటాడు గట్టిగా. శృతి ఆవేశంతో సంజయ్ గురించి తెలిసి, సారీ సంజన అని గట్టిగా చెప్తుంది శృతి. సంజన ఏమనకుండా సైలెంట్గా శృతికి వడ్డించి సంజయ్ దగ్గర వచ్చి నిలబడింది. సంజుని ఎవరు ఒక మాట కూడా అనడానికి వీల్లేదు. తనని ఇంట్లో వాళ్ళు కొట్టినా తిట్టినా పడాలని చెప్పాను, కానీ తనని కొట్టాలన్నా తిట్టాలన్నా నా పర్మిషన్ కావాలి అనే బేస్ వాయిస్తో చెప్తాడు సంజయ్. సంజనకి ఏం అర్థం కావడం లేదు. సంజయ్ని అర్థం చేసుకోలేకపోతుంది. అలానే సైలెంట్గా నిలబడింది. కూర్చోబెట్టి ప్లేట్లో వడ్డించాడు సంజయ్ సంజనకి. తిను అని చిన్నగా చెప్పాడు సంజయ్. సైలెంట్గా పెట్టింది తిన్నది సంజన. సంజయ్ ఏంటి అసలు అర్థం కావడం లేదు. అసలు సంజయ్ సంజనాని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే ఆ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? అసలు వీళ్ళిద్దరి స్టోరీ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇకపై ఇక్కడి నుంచి మన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.